నమస్తే, వెల్కమ్ టు విసిల్. నేను మీ స్వాతి. దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్ అక్టోబర్ 13 నుంచి 15 వరకు నిర్వహించిన ప్రత్యేక ఇంటెన్సివ్ డ్రైవ్లో అత్యధిక టికెట్ చెక్కింగ్ ఆదాయాన్ని నమోదు చేసింది. 17,017 కేసుల నుండి మొత్తం 1.22 కోట్లు సంపాదించింది. ఈ డివిజన్ అక్టోబర్ 13న 37.3 లక్షలు, అక్టోబర్ 14న 40.26 లక్షలు, అక్టోబర్ 15న ఆల్ టైమ్ గరిష్టంగా 45.3 లక్షలు ఆర్జించింది. ఇది డివిజన్ చరిత్రలో టికెట్ల తనిఖీ ద్వారా ఒకే రోజు అధిక ఆదాయంగా అధికారులు చెప్పారు. 3 రోజుల పాటు జరిగిన ఈ ప్రత్యేక డ్రైవ్లో ప్రతిరోజు రైళ్లు, స్టేషన్లలో 716 మంది టికెట్ తనిఖీ సిబ్బందిని నియమించారు. అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేశారు. ఈ టీమ్స్ టికెట్ లేకుండా ప్రయాణించినందుకు 7,928 కేసులు, సరైన రైల్లో ప్రయాణించినందుకు 9,034 కేసులు, బుకింగ్ లేకుండా సామాన్ తీసుకెళ్తున్న కేసులను నమోదు చేశాయి. వీటికి వరుసగా 72.28 లక్షలు, 49.96 లక్షలు, 9 లక్షల జరిమానాలు విధించారు. విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా టీం పనితీరును అభినందించారు. ఈ రికార్డు పనితీరు తమ టికెట్ చెకింగ్ సిబ్బంది కృషి, అప్రమత్తతకు, వాణిజ్య విభాగం ఖచ్చితమైన సమన్వయానికి నిదర్శనమని అన్నారు. తనిఖీల ద్వారా కొత్త బెంచ్ మార్కును పెట్టినందుకు మొత్తం బృందాన్ని అభినందనలు తెలిపారు. బాధ్యతాయుతమైన ప్రయాణం చేయాలని ప్రయాణికులను కోరారు. ఇక ప్రయాణికులు రైల్వే అధికారులతో సహకరించాలని, చెల్లుబాటయ్యే టికెట్లతో ప్రయాణించాలని విజయవాడ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ బి ప్రశాంత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఇక ప్రయాణికులు తమ ప్రయాణ సమయంలో అసౌకర్యాన్ని నివారించడానికి ఎల్లప్పుడూ సరైన టికెట్లు లేదా పాస్లతో ప్రయాణించాలని అభ్యర్థించారు. జరిమానాలు పడకుండా సౌకర్యవంతమైన ప్రయాణం చేయాలని సూచించారు.